బాక్సాఫీస్ దగ్గర హరిహర వీరమల్లు సినిమా 5వ రోజు వర్కింగ్ డేలోకి ఎంటర్ అవ్వగా సినిమా హోల్డ్ను గట్టిగా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ ఆఫ్లైన్ లో టికెట్ సేల్స్ పరంగా టికెట్ రేట్లు తగ్గడంతో ఏమైనా జోరును చూపెడుతుందేమోనని ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఓవరాల్ గా సినిమా అండర్ పర్ఫార్మ్ చేసింది 5వ రోజున కూడా 1.5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయని అనుకున్నా కానీ బాక్సాఫీస్ దగ్గర ఆఫ్లైన్ లో సినిమా గట్టిగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా సండేతో పోల్చితే మండే 70 to 75% వరకు టికెట్ సేల్స్ ను ఆన్లైన్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఆఫ్లైన్ లో కూడా డ్రాప్స్ దక్కడంతో ఓవరాల్ గా సినిమా 1.5 రేంజ్ లో షేర్ అందుకుంటే మొత్తం మీద 1.16 కోట్ల రేంజ్ లో షేర్ ను మాత్రమే దక్కించుకుంది. రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లలో కంప్లీట్ గా డ్రాప్ అయిపోయిన ఈ సినిమా నార్త్ అమెరికాలో సోమవారం కేవలం 10,000 లోపు డాలర్స్ ను మాత్రమే వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో డెఫిసిట్లు కూడా పడ్డాయి సినిమాకు. ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 5వ రోజు వరల్డ్ వైడ్ గా 1.26 కోట్ల రేంజ్ లో షేర్ ను 2.6 కోట్ల లోపు గ్రాస్ ను మాత్రమే వసూలు చేసింది. దాంతో టోటల్ గా ఇప్పుడు 5 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్ ను గమనిస్తే నైజాం లో 18.42 కోట్లు, సీడెడ్ లో 7.82 కోట్లు, వైజాగ్ లో 7.34 కోట్లు, ఈస్ట్ లో 5.46 కోట్లు, వెస్ట్ లో 4.29 కోట్లు, గుంటూరులో 5.31 కోట్లు, కృష్ణాలో 4.61 కోట్లు, నెల్లూరులో 1.93 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 55.18 కోట్ల దాకా షేర్ ను 80.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 4.90 కోట్లు, ఓవర్సీస్ లో 6.20 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 66.28 కోట్ల రేంజ్ లో షేర్ ను 108 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 127.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 52% వరకు రికవరీని సాధించగా మరో 61.22 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా మిగిలిన వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ ను చూపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.